మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఈ రాత్రి కాలమందు కొన్ని విషయాలను మనము నేర్చుకుందాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము చెడిపోవుట గురించి. దేవుని వాక్యము ఎవరు చెడిపోయారు, ఎలా చెడిపోయారు, ఎందు నిమిత్తం ఈ మాట దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మరి ఈ యొక్క భావం ఏంది, ఈ యొక్క అంశ భావం ఏమిటి, ఎందుకు ఇలాంటి అంశము మనము వాక్యాన్ని బోధించుకుంటున్నాము అనే ఈ సబ్జెక్ట్లోకి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22, 23. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీరు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. మార్గమంతటి యందు నడుచుకోమని చెప్పి గుర్తు చేస్తుంది. మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి కానీ నేను వారితో చెప్పలేదు. చెప్పని వాటిని మీ పితరులు చేస్తూ ఉన్నారు. అలా చెయ్యమని నేను ఆజ్ఞ ఇవ్వలేదు. ఎవరికి కూడా నేను చెప్పలేదు అలా చేయమని చెప్పి. మరి ఎందుకు అలా చేస్తున్నారు అనంటే, వారి మనసు చెడిపోయినదిగా, వాళ్ళ ఆలోచన ఉద్దేశాలు చెడిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. దేవుని మాటను విననొల్లనేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారనేటటువంటిది ఈ మొదటి ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం 26వ వచనంలో మనకు చూపించబడుతుంది. యెషయా గ్రంథాన్ని మనం చూస్తే, యెషయా మొదటి అధ్యాయము 23వ వచనము. యెషయా మొదటి అధ్యాయము 23వ వచనము మనం చూద్దాం ప్రియులారా. 22, 23 చూద్దాం. యెషయా మొదటి అధ్యాయము 22, 23. నీ వెండి మస్తమాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు, దొంగలు, సహవాసుల వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఏం చేస్తున్నారు? నీ అధికారులు ద్రోహులు, దొంగలు, సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయమును తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారింపరు. కాబట్టి దేవుని వాక్యంనికి దూరంగా ఉండి వీరు చెడిపోయి ఉన్నారని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఈ చెడిపోయినటువంటి స్వభావం ఉన్నటువంటి మనసులు ఇలాంటి కార్యాల్లో, నీచమైనటువంటి కార్యాల్లో
వాళ్ళు పాలు పొందుతారని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. విధవరాండ్ల పక్షాన న్యాయం చెయ్యరు, తల్లిదండ్రులు లేని వారి పక్షాన న్యాయం చేయరు. మరి వారికి కావాల్సిందంతా కూడా లంచం కావాలని వారు కోరుకుంటున్నారని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. వీరు చెడిపోయి ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చెడిపోవుట గురించి అంశం చెడిపోవుట అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు మనం చూస్తూ ఉన్నాం. ఈ పనులు చేసినటువంటి వారు దేవునికి నుండి వారు వేరై, విశ్వాసము నుండి వారు వేరై చెడిపోయి ఉన్నారనేటటువంటి విషయాన్ని ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. యిర్మీయా గ్రంథం 12వ వచనం, క్షమించండి, 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16:47 ఉంది. ఇప్పుడు యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 12వ వచనం. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండగా కఠినమైన మీ దుష్ట హృదయము ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము చేసి ఉన్నారు. పితరుల కంటే మీరు చెడుతనం చేసి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు. కాబట్టి నేను మీ అందు ఏమాత్రము దయ ఉంచక ఈ దేశం నుండి మీరైనను మీ పితరులైనను ఎరగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుదురు. దేవుని మాట విననటువంటి వారందరికీ ఒక ఆలోచన ఏమిటంటే, వారు దేవునికి వేరుగా ఉండి చెడిపోయి ఉంటూ ఉన్నారు. చెడిపోయినటువంటి వారు లోకానుసారమైనటువంటి ఆలోచనలో చాలా గొప్పగా ఉన్నామని అనుకుంటారు. అది వాక్యానుసారమైనది కాదు, ఆత్మానుసారమైనది కాదు, దేవుని చిత్తమైంది అది కాదు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. దేవుని చిత్తము కానిది ఏదైతే ఉంటే అది విశ్వాసం నుండి వారు బొత్తిగా చెడిపోయి ఉన్నారనేటటువంటి విషయాన్ని ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూద్దాం. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయి ఏయ క్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గములందు ప్రవర్తించితివి. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు క్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గములందు ప్రవర్తించితివి. ఎవరు వీళ్ళు? 44వ వచనం నుంచి చూసినప్పుడు, సామెతలు చెప్పు వారందరూను తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గురించి అందురు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. నీ తల్లి హితీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. నీవెవడును నీ ఎడను పక్కను నివసించు షమ్రోను దాని కుమార్తెలను నీకు అక్కలు. నీ కుడి ప్రక్కను నివసించు సొదమయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు ఏయ క్రియలు చేయుటయు స్వల్పకార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గములందు
ప్రవర్తించితివి. అవును ప్రియమైనటువంటి వారులారా, చెడు మార్గములను అనుసరించినటువంటి వారందరూ కూడా చెడిపోయి ఉన్నారనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. భయంకరమైన శిక్ష ఆమెకు సంభవించును, భయపెట్టుచుండెను. మరి భయంకరమైన శిక్ష పొందాలని చెప్పి మరి శిక్ష తెలియకనే చెడిపోయి ఉంటూ ఉన్నారు. అనేకులు అనేక సార్లు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పటికీ మరి ఆలోచన విధానంలో ఏమాత్రం మార్పు లేకుండగా బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఆ చెడిపోయినటువంటి వారి స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరంగా అవుతుంది అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. హోషేయ 13వ అధ్యాయము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చూద్దాం. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను, అతడు ఇశ్రాయేలు వారితో తన్ను గొప్ప చేసుకొనెను. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు ఎండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు పాతకాలపు మంచు వలెనుందురు. కళ్ళంలో నుండి గాలి ఎగురు గొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగవలే నుందురు. ఎవరి గురించి ఈ మాటలన్నీ స్పష్టంగా చెప్పబడుతున్నాయనంటే, ఎఫ్రాయిము యొక్క భక్తిహీనత నిమిత్తము దేవుని కోపము రగులుచుండెను అనే విషయాన్ని ఈ యొక్క హోషేయ 13వ అధ్యాయంలో మనకు క్లియర్గా గుర్తు చేయబడుతూ ఉన్నది. వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనలో ఏమైనటువంటి అటువంటి ఆలోచనలు కలిగి ఏమైనా ఉంటే, దేవునికి అవిధేయత కలిగినటువంటి ఉద్దేశాలు ఆలోచనలు ఏమైనా మనలో ఉంటే, దయతో నేడే రక్షణ దినము పడిపోకుండగా ఒకవేళ పడిపోతే పడిపోయిన స్థితి నుండే నన్ను లేవనెత్తువాడవు నీవే అని చెప్పి దేవుణ్ణి మనం మనవి చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదు, ఈ పడిపోయిన చోటే బాగుంది, ఈ పడిపోయిన పాప స్థితే నాకు బాగుంది, ఇక్కడనే నాకు నెమ్మదిగా ఉంది అని బురదలో పడినటువంటి పందిలాక మన ఆలోచన ఉద్దేశాలు మనం కలిగి ఉంటే ఎవ్వరము ఏమి చేయలేము. దేవుని వాక్యం అదే గుర్తు చేస్తూ ఉంది. నీవు చెడిపోయి ఉంటున్నావు, పడిపోయి ఉంటున్నావు, అతిక్రమిస్తూ ఉన్నావు, చెప్పంది చేస్తూ ఉన్నావు, జాగ్రత్త సుమి అని చెప్పి దేవుని వాక్యం ఈ రాత్రి కాలమందు గుర్తు చేయబడుతుంది. మనందరితో హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఆనాడు ఎఫ్రాయిములకు హెచ్చరిక చేసింది వారి భక్తిహీనత గురించి, ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మీలో నాలో ఏమైనా ఉంటే సరిచేసుకోవడానికి, ప్రాణం ఉండగానే సరిచేసుకోవడానికి ప్రయత్నించడము చాలా ప్రాముఖ్యమైంది అని చెప్పి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. లూకా సువార్త 11వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 11:26. వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను ఎంటబెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. ఇక్కడ ఇంకా కొన్ని వచనాలు మనం చూసినప్పుడు ఈ యొక్క లేఖనంలో 14వ వచనం నుంచి చూస్తే, ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను,
ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడిన గనక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరి కొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధి అయిన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పులై ఉందురు. అయితే నేను దేవుని వేలి దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని పొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించుచున్నప్పుడు అతడు నమ్ముకొన్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగులాడుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను ఎంటబెట్టుకొని వచ్చును అని అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని చెప్పాను. అవును ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా మరి మన జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత, యేసు ప్రభు అని ఒప్పుకున్న తర్వాత, పాపం జోలికి వెళ్ళనని చెప్పుకున్న తర్వాత మళ్ళీ మనం పాపంలో పడిపోవడము, అది మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరి ఘోరంగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇది చెడిపోవుటకు సంబంధించినటువంటి విషయాలను మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. చెడిపోవుట, ఎవరమైతే మనము ఆత్మీయ స్థితిలో చెడిపోయి ఉన్నామో, అజాగ్రత్తగా ఉంటున్నామో, అనాలోచితమైనటువంటి ఆలోచన కలిగి ఉంటున్నామో, మనకు మనమే హెచ్చరిక చేసుకుంటున్నాం ప్రియులారా. ఈ రాత్రి కాలమందు తిమోతికి రాసిన తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. రెండవ తిమోతి పత్రిక 3:13. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఈ 13లో చూసినప్పుడు, అయితే దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. అంతకంతకు చెడిపోయినటువంటి వారి గురించి ఈ రాత్రి కాలమందు గుర్తు చేయబడుతూ ఉన్నది. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాము.
వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా విషయాలను, ఈ చెడిపోయినటువంటి ఆలోచన కలిగినటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మనము మన ఎఫ్రాయిం యొక్క భక్తిహీనత గురించి మనం చూసాము. మరి అంతకంతకు మనం చెడిపోవుట గురించి మనం చూస్తూ ఉన్నాం. స్వల్ప కార్యమని పాపాన్ని ఎంచి అనాలోచితంగా ఉంటూ ఉన్నామనేటటువంటిది మనం గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి ఇర్మియా 16:12లో విస్తారంగా చెడుతనము విస్తరింపజేసుకుంటున్నటువంటి విషయాన్ని, ఇవన్నీ కూడా ఏమై ఉంటున్నాయి అనంటే చెడిపోయినటువంటి వారి స్థితి అయి ఉంటున్నది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరంగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. ఏమవుతుందిలే అని చెప్పి విశ్వాసాన్ని మనం తొలగిపోతే, ఏమవుతుందిలే అని దేవుని సన్నిధికి వెళ్ళకుండా తొలగిపోతే, ఏమవుతుందిలే దేవునికి కానుకలు ఇవ్వకపోతే నా సొమ్మే కదా అని అనుకుంటే, ఏమవుతుందిలే నాకు ఇష్టమైనప్పుడు నేను పోవచ్చు, నాకు ఇష్టమైనప్పుడు నేను చేయవచ్చు అని అనుకుంటే, నీకు నాకు ఇష్టమైనట్టుగా బతకడానికి కాదు, దేవుని చిత్తమైనట్టుగా బ్రతకడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో మానవులను దేవుడు సృజించి ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. లేదంటే చెడిపోతావు, నీవు పడిపోతావు, నీవు అపవిత్రాత్మ కలిగినటువంటి వాడిగా నీవు ఉంటావు, వెళ్ళిపోయినటువంటి దయ్యములు గల వారిగా నీవు ఉంటావని చెప్పి నన్ను ఈ రాత్రి కాలమందు మనం చేసే చెడ్డ కార్యాలు స్వల్ప కార్యాలని చెప్పి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అది తప్పు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి చెడిపోయినటువంటి మన జీవితాలను సరిచేసుకోవడానికి ఈ రాత్రి కాలమందే మనం జ్ఞాపకం చేసుకుందాం. నేడే రక్షణ దినము. యేసు ప్రభు అని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ పడిపోయినటువంటి స్థితిలో నుంచి క్షమాపణ కోరుకొని దేవుని సన్నిధికి చేరడానికి, దేవుని చెంతకు చేరడానికి మనం సిద్ధంగా ఉందాం ప్రియులారా. చిన్ని ప్రార్థన. ప్రేమ దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందునైనా మీ మాటల చేత హెచ్చరిక పొందుతూ చెడిపోయినటువంటి జాబితంలో మేము ఉండకుండగా నాయనా విశ్వాసంలో మేము స్థిరులుగా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, ఇంకా నా జీవితంలో మా జీవితంలో ఏ చెడుపు ఉన్నాయో, ఏ చెడు కార్యాలున్నాయో, ఏ చెడు ఆలోచనలు కలిగి ఉన్నామో, మిమ్మల్ని దూరం చేసుకునేటటువంటి ఆలోచన కలిగిన ప్రతి నీచ కార్యములను మా నుండి దూరము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నాయనా దీవించి ఆశీర్వదించి, వాక్యంలో ఉన్నటువంటి ప్రకారంగా మంచేదో చెడేదో మేము గ్రహించి ముందుకు కొనసాగులాగున మీ దీవెనల చేత నింపి ఆశీర్వదించుమని, 300 మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా నాయనా మీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చుమని, వాక్యంతో మీరు మాట్లాడుమని, మీ చిత్తం మాత్రమే మాలో ఉదయింపజేయుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.